ఏంటి బ్రదర్? నాకు అర్థం కాలే. పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లినరీ యాక్షన్ చిన్న చిన్న ఉండదు, తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారు, ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం. ఇట్స్ అవర్ డెసిషన్. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్టులు కూడా ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా, జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ అవుతాడండి? చోటు ఉండాలి కదా, ఆ మాత్రం కూడా విజ్ఞానం ఉండాలి కదా. వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ. ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బలమో 20,000 కోట్లు మాఫీ చేస్తున్నారు. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? ఇప్పుడు ఇది అది పేపర్, అది ఒకటి, దానికి వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా? ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి, పార్లమెంటులో మంత్రులు, కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. అయినా కూడా మేము ఒకటే ఇక కొట్టుడు కొడతాం, మా ఇష్టం మంది రాస్తామండి. అదేం పేపర్ అండి? దిక్కుమాల పేపర్. మీరందరూ, మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, విల్ ఫీల్ షేమ్. ఎవరికన్నా విజేత ఉన్న అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది అది చూస్తే. ఇదేం దిక్కుమాల పని? పొద్దున్న లేసి ఉంటుంది అట్లా చేస్తాను, అట్లా అది జర్నలిజం అవుతుందండి? నేను గతంలో చెప్పిన, ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలున్నాయి, కొన్ని కులపత్రికలున్నాయి. పోయినసారి చెప్పి మీరు నవ్వుతున్నారు. ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి, వ్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా? వ్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ. థ్యాంక్ యూ. మా పార్టీలో మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి, యుద్ధాలు, ముష్టిఘాతాలు ఉండేవి తక్కువ ఉంటుంది. మాది బాగా హైలీ డిసిప్లిన్ పార్టీ. ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాది ఎంత డిసిప్లిన్ పార్టీ, మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉన్నదని మీకు అర్థమవుతుంది. ఎక్కడో 1-2 చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ, తెలుసు మాకు. అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము. పొద్దున్న లేస్తే కావాల్సుకున్న విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా రాదు. ఏదండి? చూద్దాం కదా, ఎవరు ఎక్కువ ఇస్తారో తెలుస్తుంది కదా. మాకు మెయిన్ రైవల్ని ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు. వాస్తవంగా చెప్పానంటే 95 to 105 మధ్య మేమే గెలుస్తాం అనుకున్న రైవల్ ఏం తెచ్చిందండి? वो कब तक बोलते रहेंगे भाई? नहीं, उनको पागल समझते हम, उनको तो बिल्कुल पागल समझते हैं. कितने बार बोलेंगे वो? आरिफ ने रिकॉर्ड लगा, कितने बार बोलते भाई? कोई काम नहीं है क्या प्रकाश जावड़ेकर को? मैं क्या बोल रहा हूँ आपको? इतना अंधा लोग है तो हम क्या करेंगे? Karnataka has no relevance to Telangana, and what is the, because what is happening in Karnataka now people are realizing, treacherous power cuts, load shedding in Bangalore city, where we don't expect to happen. What is happening there? చాలా వాగ్దానాలు విస్మరించేసారు వాళ్ళు. మొన్న ఎలక్షన్లో చెప్పినాయి అలవిగాని వాగ్దానాలు. మీకు కొండ మీద కోతిని తెచ్చిస్తాము, మీకు ఏది పడితే చేస్తామని ఏదైతే చెప్పినారో ఎగ్జాక్ట్లీ ఇవి ఆపద మొక్కులు మొక్కే పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం. ఎవరు ఏందో తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర. ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పారు. నేను స్ట్రేట్గా చెప్పిన ప్రజలకు 2 లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు కూడా తెలిసి ఉండాలి, డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ప్రభుత్వం దగ్గర బీరువాలలో పెట్టి ఉండే డబ్బులు, మనీ కమ్స్ అండ్ గోస్, ఆ ఫ్లో వస్తూ ఉంటుంది, పోవచ్చింది ఫ్లో పోతూ ఉంటుంది. ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి. ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇది ఇంపాసిబుల్. నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్. మేము 1 lakh రూపీసే మాఫీ చేస్తాం రుణము, ప్లస్ విడతల వారీగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు, మమ్మల్ని నమ్మింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆ 3 సవాల్ పూछे అవి క్యా పూछेंगे? तो क्या करे? क्यों नहीं करेंगे ये चुनाव से पहले? क्यों नहीं करना चाहिए? हम कोई नहीं, सुनिए ना मेरा बात का, आपका बात समझ गया मैं. हम कोई मठ तोड़ी है, मारे సన్యాసుల మఠం కాదు కదనమ్మా. రాజకీయ పార్టీ తప్పకుండా టిల్ ద లాస్ట్ మినిట్ వి విల్ అవైల్ ఆల్ ద ఫెసిలిటీ విచ్ ఈజ్ అవైలబుల్.
రాజకీయాలు ఉన్నప్పుడు ఓట్లు రావాలని కోరుకుంటాం కానీ వద్దనుకుంటామా మేమన్నా? అర్థం కాలేదండి. స్టార్ట్ అయ్యి ఈ రోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్క. ఇక లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అయిపోయింది కదా. दोनों को पागल समझते हम लोग. ऐसा बोलने का क्या मतलब है? कोई मतलब बनता क्या? अब शरद पवार जीते, नहीं सुनिए, महाराष्ट्र में शरद पवार जीते, वो कांग्रेस से अलायंस में थे. मैं जैसा महाराष्ट्र में चले गया तो वो कहने लगा कि आप बीजेपी के बी टीम है, लेकिन 15 दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में, सरकार में. अब ऐसे लोगों से क्या कहेंगे? इसलिए भी ट्रीट देम एज पागल. దేనిలోనండి? మేనిఫెస్టోలో చూస్తారు కదా మీరు, ఎందుకు తొందరపడతారు? అవతలలో ఏం చెప్తారో మేమేం చెప్తాం మట్టి ఉంటుంది కదా. మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదండి. యాక్చువల్గా చెప్పాలంటే బ్రదర్, మీకు నేను ఒకటే మాట చెప్తున్నా. మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని వందల స్కీములు చేసినాం. రాష్ట్ర పురోగమనం జరుగుతున్న కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్ కిట్ చెప్పలే, న్యూట్రిషన్ కిట్ చెప్పలే, రైతు బంధు చెప్పలే, రైతు బీమా చెప్పలే, మెడికల్ కాలేజీలు చెప్పలే, ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే. ఇండియాలో ఏదైనా స్టేట్ చూపెడతారంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేటు. మాటల కింద మస్తు మాట్లాడచ్చు మేము కాంగ్రెస్, మేము అది ఇది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళీ ఒక్క ఛాన్స్ ఏంటండి? 200 రూపాయల పెన్షన్ ముఖాన్ని కొట్టి 4,000 ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా? మాకు చెప్పరాదు 5,000 ఇస్తామని పెద్ద ఇష్యూ ఏందండి? ప్రగతి ఎజెండా ఇంకేం లేదు, కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి. ఏంటిదండి? ఇవ్వలేదు బ్రదర్, మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఇవ్వలేదు, ఫ్యాక్టరీ. కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు రెండు బాగా దెబ్బకొట్టినాయి, అందువల్ల ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో ఆలోచన చేస్తాం.